ఒక్క మాట చెబుతున్నాను, పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. వయస్సులో ఉన్న అమ్మాయికి తండ్రి స్పరిశ చాలా అవసరం, వయస్సులో ఉన్న అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లలు పక్కదారి పట్టకుండా ఉంటారు. 90% పక్కదారి పట్టారు. 10వ ఏట నుంచి 20 ఏళ్ల వరకు అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం. తల్లి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి, భుజం చుట్టూ చేయేసి మాట్లాడాలి, బుగ్గలు తడువుతూ మాట్లాడాలి, జుట్టులోకి వెళ్ళి పవనిచ్చి నివురుతూ మాట్లాడాలి. అమ్మాయిని తండ్రేనా అంతే. లేకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ స్పరిశలన్నీ బయట నుంచి ఆశిస్తారు, వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా. అందుకే తిక్కన గారు ఈ పద్యం చెప్పాడు. తిక్కన గారు జాతిని జడగొట్టడుగా. విరాట్ రాజు చేసిన పని 5000 ఏళ్ల క్రితం సమాజం ఇలా ఉండేది. తిక్కన గారి కాలంలోనూ ఇలాగే ఉండేది. తిక్కన గారు 13వ శతాబ్దం అప్పుడు ఇలాగే ఉండేది. 700 ఏళ్ల క్రితం తిగిచి కౌగిలించి దగ్గరికి ఇలా కౌగిలించుకున్నట్టు అమ్మాయిని, ఆ స్పరిశ అమ్మాయికి చాలా నచ్చింది. మా నాన్న నేనంటే చాలా ఇష్టం, మహారాజు అనుకున్నాను కానీ మా నాన్నగా చనువు. అందుకే జగతీపతి అని యతిస్థానంలో పెట్టి వాడాడు. అక్కడ దేశానికి రాజు అయినా బిడ్డకి తండ్రే, ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకే. నేను రాజునంటే అలాగే నీ రాజరికాలన్నీ తర్వాత, ముందు అమ్మాయి. అందుకే ఆ అమ్మాయికి నేను నీ తండ్రినమ్మా, రాజు బూజు అని తర్వాత నేను నీ తండ్రిని. అమ్మాయికి చాలా చనువుజా మా నాన్నగారు నేను ఏదైనా అడగచ్చు. ఇప్పుడు లేకపోతే ఎవరినో నేరస్తులను శిక్షిస్తూ ఉంటే అమ్మాయి చూసింది అనుకోండి, నా తండ్రితో దుర్మార్గుడు అనుకుంటుంది, కఠినాత్ముడు అనుకుంటుంది. ఆయన ధర్మం ఆయన చేశాడు, కానీ అమ్మాయికి తెలియదు కదా, వేరే భావానికి లోనవుతుంది. అసలు ఈయన మన దగ్గరికి రానిస్తాడా? లేదమ్మా, నేను దేశానికి ఎవరైనా నేను నీకు తండ్రిని. అందుకని జగతీపతి తివిచి కవుంగిలించి జగతీపతి కరాంగుళులన్ కపోలమింపుగ బుడుకున్. అమ్మాయిని దగ్గరికి తీసుకుని కరాంగుళులన్, ఈ చేతి వేళ్లతోటి కపోలమింపుగా పుడుకున్, బుగ్గలు పుణుకుతున్నట్టు ఎలాగా, బాగున్నావా ఏమిటో నీతో మాట్లాడి చాలా రోజు, మీ అమ్మేనే అసలు నన్ను మాతో మాట్లాడనివ్వట్లేదమ్మా అని తల్లి మీద ఏదో చెబుతున్నాడు సరదాకి. బుగ్గలు పుడకాలి. ఎందుకని ఆ స్పరిశ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్లలు మగపిల్లలు కోరుకుంటారు. అది తల్లి ద్వారా తండ్రి ద్వారా జరిగితే ఇతర పురుషులని ఇతర స్త్రీలని తల్లిదండ్రులుగానే భావిస్తారు. సమాజం మొత్తం బాగుంటుంది, సమాజం మొత్తం బాగుంటుంది. అది ఇక్కడ లోపించింది. వీరు ఫోన్లో వీరున్నారు, వారు ఆఫీసులో వారు ఉన్నారు, వారు ఆఫీసులో ఫోన్లో ఉన్నారో ఎక్కడున్నారో వారికే తెలియదు. పిల్లల్ని వదిలేశారు, 15 ఏళ్ళ వాళ్ళని 16 ఏళ్ళ వాళ్ళని. వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళకో ఫోన్ బారేశారు, నా కోసమేశానం నీ కోసమేశానం, నాకు కైలాస భూమి నీకు వైకుంఠ భూమి అని. వాళ్ళు అందులో ఉన్నారు, చూడకూడనివన్నీ చూశారు, అడ్డమైనవన్నీ ఆశించారు. ఎవడో నైజీరియా వాడు సైబీరియా వాడు తగిలాడు అందులో. ఇప్పుడు ఎవరు బాధ్యులండి?